వింజామరల కోసం ఎంత వెతికానోనండి. అమెజాన్‌లో చాలా తక్కువ ప్రైస్‌లో దొరికేసరికి వెంటనే ఆర్డర్ పెట్టి తెప్పించాను. 2 వెంపులా ఇలా ఉన్నాయి. పల్చగా ఉన్న ఇవి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. శ్రావణ మాసం రాబోతోంది అంటే మన ఏర్పాట్లు మనకుంటాయండి. వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా చేసుకోవాలని, ఆ తల్లిని చక్కగా అలంకరించాలని, పూజకి కావాల్సినవన్నీ ముందే ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదండి. అలానే నేను కూడా రకరకాల వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను. శ్రావణ మాసానికి ముందే అన్నీ కూడా ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నాను. నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను అన్నది సరదాగా మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ వస్తువులు దొరుకుతాయని కూడా నాకు అసలు తెలియదండి. కొన్ని వస్తువులు అయితే అంత ఆశ్చర్యం కలిగిందనమాట వాటిల్ని చూస్తే. అందుకనే సరదాగా మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇవేంటో తెలుసా అండి? వీటిల్ని చూస్తే మీకు అర్థం అవుతుంది నేను చెప్పే కన్నా కూడా. ఇవిగోండి, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏదన్నా పూజ చేయించుకున్నప్పుడు పంతులు గారు మనకి ఇవి ఇస్తూ ఉంటారు కదా. స్వామివారికి ఇలా వింజామర విసరమని అని ఇస్తారు కదా, అవి అనమాట అండి. ఇవి నాకు అమెజాన్లో కనిపించినాయి అనమాట అండి. ఇవి ఆర్డర్ పెట్టాను. ఇగోండి 2 సెట్ అనమాట. పట్టుకొని వీలుగా ఒక తాడు కట్టాను నేను, అంటే దేనికన్నా తగిలించి ఉంచుదాము అని చెప్పి. ఇగోండి, భలే బాగున్నాయండి. రబ్బర్ బ్యాండ్ వేసి ఉందనమాట. ఇగోండి, ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా పూజ చేయించుకున్నారనుకోండి, వాళ్ళకి ఇలాంటి వింజామరలు ఇచ్చి స్వామివారికి ఇలా అనమని ఇస్తారు కదా. నేను అనుకుంటాను మనకు కూడా ఒకసారి ఇస్తే బాగుండు, మనం కూడా ఇలా వింజామర విసరొచ్చు అని అనుకుంటూ ఉండేదాన్ని. మీరు కూడా అట్లా అనుకుంటారా అండి? ఎప్పుడన్నా అనుకున్నారా? నాకు ఇవి అమెజాన్లో కనపడంగానే అయ్యి ఇవి ఉన్నాయా అని చెప్పి వెంటనే ఆర్డర్ చేశాను అనమాట. ఈ ఏమంత పెద్ద కాస్ట్ కూడా కాదండి, 2 సెట్ అనమాట. ఇది 380 ఎంతో, 400 లోపే అండి. అంటే ఒక్కొక్కటి 200 పడింది అనుకుంటా, అంతే. ఇలా ఉన్నాయి. దీనికి ఇక్కడ ఈ కొంచెం షార్ప్గా ఉన్నదనమాట. ఇక్కడ మనం ఒక థ్రెడ్ లాంటిది కట్టేసుకున్నాం అనుకోండి, దేవుడి గదిలో ఎక్కడ కావాలంటే అక్కడ తగిలించుకోవచ్చు. మళ్ళీ దేవుడి గదిలో తగిలించుకోవటానికి వీలుగా ఈ నెయిల్స్ కూడా తెప్పించానండి. మనకి ఇవి అమెజాన్లో దొరుకుతూ ఉంటాయి. ఈ నెయిల్స్ మేకులు అవి కొట్టే పని ఉండదు. ఎందుకంటే సాధారణంగా మనకు అంత పూజా మందిరంలో టైల్సే ఉంటాయి కదా, టైల్స్కి మేకు కొట్టడం మనకి వీలవదు. ఈ నెయిల్స్ తెప్పించుకోండి, బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ నెయిల్ని జస్ట్ ఇది తీసేసి ప్లాస్టర్లా ఉంటుంది, అది తీసి అతికించి ఇట్లా హుక్ ఉన్నది కదా, ఈ హుక్కి తగిలించటమేనా అనమాట. చాలా బాగుంటాయండి. మీకు దగ్గరికి చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, నెయిల్స్ అంటే ఇలా ఉంటాయి. ఇది చూసారా? ఇదిగోండి, దీనికి ఇక్కడ తాడు కట్టేస్తాను. ఏదో లేస్ లాంటిది ఉంటే ఇది పక్కన పెట్టాను అనమాట. ఇది తాడు కట్టి తగిలించవచ్చు అని అనమాట. ఇదిగోండి, ఇలా ఉన్నదండి. అంటే నిజానికి ఇవి దేవాలయంలో అయితే కేచరి మృగమో ఏదో అంటారండి, దాని జుట్టును పెడతారనమాట. మరి అంత దొరకవు కదా, మరి ఇది ఏంటో నాకు తెలీదు. ఏదో కుచ్చుగా బాగున్నది కాబట్టి ఇవి ఆర్డర్ పెట్టాను అనమాట. సరదాగా బాగానే నచ్చినాయండి నాకు. ఇగో 2 సెట్. కొంచెం ఇది ఎట్లా అయ్యింది, అయినా పర్లేదండి, ఇవి చేసినందుకు ఇవ్వచ్చు అనిపించిందండి. పెద్ద కాస్ట్ ఏం కాదు కాబట్టి తెప్పించాను. మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి, లింక్ ఇస్తాను. అలానే ఈ నెయిల్స్ కూడా తెప్పించుకుని ఉంచుకోండి, ఇంట్లో బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి. ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా దీన్ని ఇలా ప్లాస్టర్ తీయటం, గోడకు అతికించటం, ఈ హుక్కుకి ఏమన్నా మనం వేలాడేసుకోవటం, అంతే అనమాట అండి. ఈ పైన కొద్దిగా షార్ప్గా ఉన్నది, అందుకనే దీన్ని కొద్దిగా నొక్కేసాను అనమాట. ఇలాగా ఏం గుచ్చుకుంటుంది అని చెప్పి. అట్లానే తగిలించుకోవటానికి వీలుగా ఒక థ్రెడ్ని కూడా ఇక్కడ ఇలా కట్టేస్తున్నాను. మరి పెద్దగా ఉంటే బాగోవు కదా. ఇదిగోండి, ఇలా కట్టొచ్చా. ఇదివరకు ఇదిగోండి ఇలా తగిలించి ఉంచేదాన్ని దేవుడి గదిలో. ఇది నాప్కిన్, దాని బదులు ఈ నెయిల్స్ పెట్టుకోవటం బెటర్ కదా. ఇదిగోండి, నెయిల్స్కి ఇట్లా
ఒకటి ఉంటుంది అనమాట. అది తీసేసి దీనికి ఇలా అతికించడం అంతే. ప్లీజ్ బాగా ఉపయోగపడతాయండి. అదిగోండి అంతే. ఈ వించామరలో తగిలించడానికి కూడా నీళ్ళే ఇక్కడ పెట్టేస్తే కూర్చున్నప్పుడు నేను కూర్చుని పూజ చేసుకునేటప్పుడు తీయటానికి వీలుగా అందుబాటులో ఇక్కడ పెట్టేసుకుంటాను. అంటే వచ్చేస్తుంది. తీసుకుని నాకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా స్టిక్ చేసుకోవటమే అంతే. ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది కాబట్టి మనకి ఆర్డ్గా ఏం కనపడదండి. స్ట్రాంగ్గా ఉంటుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వించామరలో ఇలా వేస్తాను. పూజ చేసుకునేటప్పుడు మనకి వీలుగా అంటే నేను కూర్చుంటే నా చేతికి అందుబాటులో ఉండేలాగా ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇదిగో చూడండి, 2 నెయిల్స్ పెట్టాను. ఆ నెయిల్స్కి వింజామర ఒకటిను, ఇంకోటేమో నాప్కిన్ సైడ్ని ఇట్లా వేలాడేసాను. ఈ నాకు చాలా బాగా నచ్చినాయండి. మీకు ఎవరికి కావాలన్నా అంటే పూజ గది ఉన్నవాళ్ళు, అట్లా పూజలో దేవుడికి వింజామర విసరాలి అనుకున్న వాళ్ళు తెప్పించుకోండి. సింగిల్ కావాలన్నా ఉన్నాయి అనుకుంటా. సింగిల్ కూడా కనపడింది నాకు. నేనైతే డబల్ తెప్పించాను. మా వారు నేను ఇద్దరం చెరొకటి స్వామికి వింజామర వేసొచ్చు అని 2 తెప్పించా. అంటే ప్యాక్లో 2 ఉన్నాయి, అట్లనే 2 తెప్పించా. నిజానికి ఈ వింజామరల కోసం ఎంత వెతికానోనండి. అంటే ఇవి అమెజాన్లో దొరుకుతాయని నాకు ఐడియా లేదు. ఎక్కడో దొరుకుతాయి షాపుల్లో, వెండి షాపుల్లో, బంగారం షాపుల్లో అట్లా అనుకున్నాను అనమాట. అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్లో దొరికేసరికి వెంటనే ఆర్డర్ పెట్టి తెప్పించాను. చాలా బాగున్నాయండి. తర్వాత అమ్మవారి పాదాలు ఒకటి ఆర్డర్ చేసి తెప్పించానండి. ఇంతకు ముందు కూడా నేను తెప్పించాను. నేను అమ్మవారి పాదాలను తెప్పించాను అనమాట. మా ఫ్రెండ్ తనకు కూడా కావాలి అని అంటే ఆర్డర్ పెట్టాను. సరే వచ్చినాయి కదా మీకు కూడా చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇవి 300 చిల్లరండి. మనం ఇంకా పెయింట్ చేసుకుంటే పసుపు కుంకుమ అవి రాసి చక్కగా అలంకరించుకుంటే మనం పూజలో కూడా పెట్టుకోవచ్చు, గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు. అమ్మవారు మన ఇంట్లోకి నడిచి వచ్చినట్లుగా అనిపిస్తుంది కదండి. అలాగనమాట. చాలా బాగుంటాయండి ఈ పాదాలు. అమ్మవారి పాదాలు చాలా అందంగా ఉంటాయి. మీకు కనిపిస్తున్నాయా అండి క్లియర్గా? నేను దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదిగోండి ఇలా ఉంటాయి. పూజ గది గుమ్మం మీద పెట్టుకుంటే ఒక ఎడ్జికి పెట్టుకుంటే బాగుంటాయిలేండి. నేను వీడియో కోసం అని సెంటర్లో పెట్టాను. చాలా అందంగా ఉంటాయండి పాదాలు. పసుపు కుంకుమ 2 పుష్పాలు పెట్టామనుకోండి, సాక్షాత్తు లక్ష్మీదేవే వచ్చి మన గుమ్మంలో నిలబడినంత అందంగా ఉంటాయండి. చక్కగా అసలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చక్కటి ప్యాకింగ్ తోటి వచ్చినాయి. ఎందుకంటే ఇవి సమ్ టెరకోటా లాంటి దాంతో తయారు చేసినవి అనమాట. ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది. ఇవి చూడండి, ఇవేంటో తెలుసా అండి? మీరు చూస్తే చెప్పేస్తారులేండి. తమలపాకులండి, ఇత్తడి తమలపాకులు. నేను ప్రసాదం పళ్ళెంలో పెడతాను, ఓకే. తమలపాకులో పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. మనకి తమలపాకులు అవైలబుల్గా ఉండవు కదండి ఎప్పుడూను. ఈ కనిపించేసరికి ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. సెట్కి 3 వచ్చినాయండి. పల్సగా ఉన్న ఇత్తడి తమలపాకులు. ఎప్పుడన్నా మనకి అవైలబుల్గా ఏమీ లేవు అని అనుకున్నప్పుడు ఈ తమలపాకులో పెట్టేయచ్చు అని తెప్పించా సరదాగా. అలానే తులసమ్మ దగ్గర కానీ కృష్ణయ్య దగ్గర కానీ కూడా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో తెప్పించా. ఇదిగోండి ఈ సైజు ఉన్నది. ఇలా 2 వెంపులా ఇలా ఉన్నాయి. పల్చగా ఉన్న తమలపాకులు అన్నమాట. ఇవి కూడా చక్కని ప్యాకింగ్తో వచ్చినాయండి. లేకపోతే ఫోల్డ్ అయిపోతాయి కదా, పల్చగా ఉన్నాయి కదా. ప్యాకింగ్ మాత్రం
చాలా సూపర్గా వచ్చినాయి అనమాట. ఈ తమలపాకులు ఇలా ఉన్నాయండి. అంటే ఇది ప్లేట్లాను ఉపయోగించవచ్చు, తమలపాకులాను ఉపయోగించవచ్చు అని అనిపించింది. ఇదిగోండి మామిడి పళ్ళు పెడితే ఈ సైజులో ఉన్నాయన్నమాట. అటు ఇటు కొద్దిగా షార్ప్గా ఉన్నాయి ఎడ్జెస్ మాత్రం. అవి కొంచెం ఫోల్డ్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి. తర్వాత అమ్మవారిని అలంకరించి పెట్టుకున్నప్పుడు ఒక మాల ఏదన్నా కావాలని అనుకున్నానండి. రోజెస్ మాల లాగా అనమాట. ఇవి క్లాత్తో తయారు చేసిన గులాబీ దండలాగా ఉన్నది. గుమ్మానికి కానీ మనం అమ్మవారిని పెట్టుకున్నప్పుడు అమ్మవారికి కానీ అలంకరించుకోవటానికి బాగుంటుందని తెప్పించాను. ఇలా పూజ గదికి అయితే సూపర్గా ఉంటుందండి. శ్రావణ మాసంకి ఎవరన్నా పూజ గదికి ఏమన్నా దండ వేద్దాము అని అనుకుంటుంటే ఇలాంటివి తెప్పించుకోండి. ఇది కొంచెం మరి కాస్ట్ ఎక్కువే ఉంటుంది. నేను 1223కి తెప్పించాను. ఇప్పుడు 1100 చిల్లర ఎంతో ఉన్నది. 1200 అయితే వేసుకోండి, 1200 చిల్లర. ఇది వాషబుల్ కూడా, చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తోందని తెప్పించాను అనమాట అండి. అంటే మల్టీపర్పస్గా ఎక్కడికి కావాలన్నా యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మీకు ఎవరికన్నా కావాలన్నా ఈ దండ తెప్పించుకోండి. గులాబీల దండలాగా. ఇదిగోండి, బాగున్నాయండి, మంచి క్వాలిటీగా ఉన్నది మాల కూడాని. కనిపిస్తుందా? గులాబీలన్నీ కూడా ఇట్లా క్లాత్తోనే ఇవన్నీ తయారు చేసింది. దీని లింక్ కూడా ఇస్తున్నా, ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. ప్రస్తుతానికి నేను మన పూజా మందిరానికి తగిలించాను అనమాట అండి. చాలా అందంగా ఉన్నదండి, బాగున్నట్లు అనిపించింది. మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి. అంటే శ్రావణ మాసం అంటే ఈ యొక్క స్పెషల్ అలంకారాలు చేస్తూ ఉంటాం కదండి, మల్టీపర్పస్గా ఉపయోగించవచ్చు. కాబట్టి దీన్ని ఒకటి తెప్పించుకుని ఉంచుకుంటే ఎప్పుడు కావాలన్నా మనం అలంకరించుకోవచ్చండి. నా పూజ గదిని చూపించినప్పుడల్లా ఆ ఫ్యాన్ అడుగుతారండి. పూజ గదిలో నేను చిన్న ఫ్యాన్ పెట్టుకుంటాను. ఆ ఫ్యాన్ లింక్ అడుగుతూ ఉంటారు. ఇది అమెజాన్లోనే తెప్పించానండి. ఇది పూజ గదిలో మనం పెట్టుకుని ఒక మూలకి పెట్టుకుని పూజ చేసుకుంటుంటే ఒక గంట సేపు కూర్చున్నా మనకి నో ప్రాబ్లం అండి. ఎందుకంటే మనం పూజ చేసుకునేటప్పుడు ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకోవాలని అనుకుంటాం. ఒక్క పోసేస్తూ తడిచి ముద్ద అయిపోతూ అలా కంఫర్టబుల్గా లేకుండా మనం ఎక్కువసేపు పూజ చేయలేం కదా. జస్ట్ ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకుంటే సరిపోద్ది. అలా ఈ ఫ్యాన్ సరిపోద్దండి. నా పూజా మందిరంలో మీరు చూస్తూ ఉంటారు. అదైతే నేను డీమార్ట్లో తీసుకున్నా. కానీ అందరికీ డీమార్ట్కి వెళ్ళి తీసుకోవటం వీలవ్వదు కాబట్టి ఇది నాకు అమెజాన్లో దొరికిందనమాట. ఇంకా తక్కువ ప్రైస్కే దొరికిందండి. ఇది 800 అనుకుంటా. దీని లింక్ కూడా ఇస్తాను. ఇందులో ఛార్జింగ్ అనమాట. ఇది ఇలా ఒక వైర్ కూడా ఇచ్చేసేస్తారు మనకి ఛార్జ్ చేసుకోవటానికి. లైట్ ఉంటుంది, మళ్ళీ ఫ్యాను. పెద్ద చప్పుడు కూడా ఏమీ రాదండి, బాగుంటుంది. 3 స్టెప్స్లో ఉంటుంది అనమాట. ఈ ఫ్యాన్ కూడా తెప్పించుకోండి, మల్టీపర్పస్గా ఉపయోగపడుతుందండి. లైట్ కూడా మనకి హై లో అన్నట్టు 2 రకాలుగా వెలుగుతుంది. ఈ ఫ్యాన్ అయితే నాకు బాగా యూస్ఫుల్గా ఉన్నదండి. మనం కిచెన్లో వంట చేసేటప్పుడు కూడా ఒక్కవేయకుండా కిచెన్ అనే ఉంది, పూజ గది అనే ఉంది, ఎక్కడైనా దీన్ని యూజ్ చేయొచ్చు. దీని లింక్ కూడా ఇస్తాను, తెప్పించుకోండి. అమెజాన్లో మనకి రకరకాల వస్తువులు, ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. నేను సెర్చ్ చేసేటప్పుడు నాకు సరదాగా అనిపించినవి, నచ్చినవి తెప్పిస్తూ ఉంటాను అనమాట అండి. ఈ వస్తువుల్లో మీకు ఏదన్నా నచ్చితే కనుక కావాలి అంటే లింకులు ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసేసి తెప్పించుకోండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.